హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు నిర్మితి వ్లాగ్స్. ఈరోజు మనం టేస్టీగా ఇంకా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా మీ రుచికి సరిపోని వేసుకోండి. వీటన్నిటిని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. వీటితో పాటుగా ఒక హాఫ్ బౌల్ పెరుగు తీసుకున్నానండి గ్రేవీ కోసమని. ఈ పెరుగు కూడా వేసిన తర్వాత అన్నింటినీ చక్కగా మిక్స్ చేసేసుకొని దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మసాలాలన్నీ ముక్కకి బాగా పడతాయండి. దానివల్ల మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. వీటన్నిటిని చిన్నగా తరుక్కొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ముందుగా కొద్దిగా జీలకర్ర వేసాను. తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి ఉల్లిపాయలు కలర్ మారే వరకు వాటిని ఫ్రై చేసుకున్నానండి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాన్ని యాడ్ చేసేసాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్కకి చక్కగా ఉప్పు, కారం అన్నీ బాగా పట్టుండడం వల్ల మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. అలా కాకుండా మామూలుగా అయితే ఏంటంటే ముక్కకి ఇవన్నీ పట్టడానికి ఎక్కువ టైం పడుతుంది. ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఒక 10 నిమిషాలు వేయించేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది, ఎందుకంటే మనకి ఆవిరి బయటకు పోతుంది కాబట్టి. నెక్స్ట్ చికెన్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఎవరి వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. నేనైతే మాత్రం తొందరగా అయిపోవాలన్నప్పుడు ఈ స్టైల్లో చేస్తూ ఉంటాను. ఇప్పుడు చికెన్ కొద్దిగా మగ్గింది అనిపించిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదా, ఆ టొమాటోలు కూడా వేసేసాను. టొమాటో కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఫ్రై చేస్తే టమాటాలు మనకి కొద్దిగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. అలా కాకుండా ముందే వాటర్ యాడ్ చేసేసామనుకోండి టమాటాలు ముక్కలుగా కనపడతాయి. కాబట్టి టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా మనకి మొత్తం అంతా చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలండి. నేను ఇక్కడ గరం మసాలా వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉడికించాను. ఎందుకంటే ఆ వాటర్ అంతా కూడా వేపర్ అయిపోయి కొద్దిగా చికెన్ దగ్గరగా వస్తే బాగుంటుందండి గ్రేవీ, మరీ పులుసుగా కాకుండా. అందుకని చెప్పేసి నేను ఇంకాసేపు ఉడికించాను. ఆ తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి చికెన్ ఈ విధంగా దగ్గరగా వచ్చేస్తుంది గ్రేవీ మనకు కావాల్సినట్టుగా. నేను గారెలు చేశానండి. గారెలో చికెన్ బాగుంటుంది కదా, అందుకే పొద్దున్నే ఇవాళ బ్రేక్ఫాస్ట్లో గారెలో ఇంకా చికెన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.